నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. హిమాలయ దేశం నేపాల్ను ప్రకృతి వైపరీత్యం కోలుకోలేని దెబ్బతీసింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన మంచు తుఫాన్, విరిగిపడిన కొండచర్యలు బోటేకోసి నదిలో ఒక్కసారిగా ఉప్పెన్లా ముంచెత్తాయి. ఈ మహా విపత్తుతో ఇప్పటివరకు 157 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లిన 100 మందికి పైగా భారతీయ యాత్రికులతో పాటు వందలాది మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో తెలుగువారు సైతం ఉండడం కుటుంబాల్లో ఆందోళన పెంచుతోంది. నేపాల్పై ఎందుకు ఈ స్థాయిలో ప్రకృతి పంజా విసిరింది? చైనా ప్రాజెక్టులే నేపాల్కు శాపంగా మారాయా? నేపాల్లో ప్రకృతి సృష్టించిన జల ప్రళయం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కనురెప్ప మూసి తెరిచేలోపే నదీ తీర గ్రామాలు, టూరిస్టు స్పాట్లు, నివాసాలు సమాధైపోయాయి. మానస సరోవర యాత్రకు వెళ్లిన వందలాది మంది భారతీయ భక్తుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాకపోవడం మరింత ఆందోళనగా మారింది. కని విని ఎరుగని ఘోరకలి, క్షణాల్లో ప్రళయ భూమిగా దేవభూమి. నేపాల్ను ముంచెత్తిన మెరుపు వరదలు, కళ్ల ముందే కొట్టుకుపోయిన జనం, కట్టలు తెగిన ఆనకట్టలు, చెట్టుకొకరు పుట్టకొకరుగా హాహాకారాలు, వరదల్లో చిక్కుకుపోయిన వందలాది భారత టూరిస్టులు, మహాప్రళయం 98 సెకండ్లలోనే పెను విషాదం. భోటేకోషి నది ఎందుకింత ఉగ్రరూపం దాల్చింది? చైనా ప్రాజెక్టులు నేపాల్కు ఎలా శాపంగా మారాయి? నేపాల్ వరదలతో మనకు ముప్పెంత? ప్రకృతికి ప్రాణం పోసే కొండలు, అందమైన లోయలు, పర్యాటకులను ఆకర్షించే హిమాలయ సౌందర్యం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. భోటేకోషి నది ఉగ్రరూపానికి దేవభూమిగా పిలిచే నేపాల్ రుద్రభూమిగా మారిపోయింది. దుర్భేద్యమైన ఎత్తైన కొండలు సైతం మహాప్రళయాన్ని ఆపలేకపోయాయి. కొండ చర్యలు విరిగిపడి నేపాల్ను అతలాకుతలం చేశాయి. కళ్ల ముందే భవనాలను ముంచెత్తిన వరదలు, చూస్తుండగానే కొట్టుకుపోయిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, టూరిస్టులను చూసి గట్టున ఉన్న జనం గుండెలు తల్లడిల్లిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న దృశ్యాలు హృదయాలను కదిలిస్తున్నాయి. ఆఖరి క్షణం వరకు పరిగెత్తి తరుముకొస్తున్న ప్రళయ నీటితో నిస్సహాయంగా జలసమాధి అయిన వారెందరో. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా పిలిచే నేపాల్ ఇలా కన్నీటి సంద్రమయ్యింది. ఎటు చూసినా బురదమయమైన వీధులు, మునిగిపోయిన నివాసాలు, నీట మునిగిన వాహనాలు, సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ నిరుపేదల ఆర్తనాదాలతో హిమాలయ దేశం తల్లడిల్లింది. క్షణాల వ్యవధిలో కళ్ల ముందే తమ కలల సౌదాలు నేలమట్టమవుతుంటే చూసి నిస్సహాయంగా బాధితులు రోధించారు. సర్వస్వం కోల్పోయినా ప్రాణం దక్కితే చాలు అని పరుగులు పెట్టారు. వందలాది మంది అమాయకులు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. కుటుంబ పెద్దలను, చిన్నారులను కోల్పోయి పలు కుటుంబాలు అనాథలయ్యాయి. కొండ చర్యలు విరిగిపడటంతో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాలలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నేపాల్, టిబెట్ సరిహద్దు గ్రామాలు నీట మునిగిపోయాయి. టిబెట్ సరిహద్దు దిశ నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన భోటకోషి ఊళ్లను తుడిచిపెట్టేసింది. ఈ మహా విపత్తులో మృతుల సంఖ్య ఊహకందడం లేదు. గల్లంతైన వారెందరో అంచనాకు చిక్కడం లేదు. రసువా, నువాకోట, దాదింగ్, గోర్ఖా, చిత్వన్, తనహున్, నావల్పూర్ జిల్లాలో భారీ సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. ఫ్లాష్ ఫ్లడ్స్ టిబెట్లోనూ విధ్వంసం సృష్టించాయి. గీరోంగ్ పోర్టుపై బురదతో కూడిన వరద సునామీలా విరుచుకుపడింది. అక్కడున్న వారంతా హాహాకారాలు చేస్తూ ఎత్తైన ప్రాంతాలకు పరుగులు పెట్టారు. గల్లంతైన వారిలో భారతీయ పర్యాటకులు భారీ సంఖ్యలో ఉన్నారు. అందులోనూ తెలుగువారి సంఖ్య అత్యధికంగా ఉంది. హైదరాబాద్లోని ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నేపాల్కు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నగరంలోని ఏజెన్సీల ద్వారా మొత్తం 156 మంది యాత్రికులు కైలాస మానస సరోవర్ నేపాల్ విహారయాత్రకు వెళ్లారు. వారిలో 16 మంది అనారోగ్యం కారణంగా బస చేసిన గదుల్లోనే ఉండిపోగా మిగతా 140 మంది యాత్రికులు పర్యటన కోసం బయటికి వెళ్లారు. వారి ఆచూకీ లభించక కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. గల్లంతైన వారిలో 37 మంది ఎన్ఆర్ఐలు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. టిబెట్ గీరోంగ్ ప్రాంతంలో వచ్చిన వరదల్లో తమ బృందంలోని 77 మంది యాత్రికులు గల్లంతైనట్లు సద్గురు తెలిపారు. కైలాస సరోవర్ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగిందన్నారు. యాత్రికులు ఇమిగ్రేషన్ కేంద్రంలో ఉండగా ఒక్కసారిగా వరద పోటెత్తిందని చెప్పారు. కైలాస యాత్రలో పాల్గొన్న 21 బృందాలకు సంబంధించి 495 మంది సురక్షితంగా తిరిగి వచ్చారని సద్గురు తెలిపారు. మరో 743 మంది టిబెట్లో, 148 మంది నేపాల్లో ఉన్నారని చెప్పారు. ఈ వరద దాటికి పలు గ్రామాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 11 జల విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
19 వంతెనలు పూర్తిగా కొట్టుకుపోగా 40 కిలోమీటర్ల మేర పక్కా రహదారులు ధ్వంసమయ్యాయి. రసువా జిల్లాలోని అప్పర్ త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో 8 మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతయ్యారు. నేపాల్ సైన్యం హెలికాప్టర్లతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. హృదయ విదారకంగా మారిన నేపాల్పై భారత ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారత అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. సహాయక రక్షణ చర్యల కోసం ఇరు దేశాల బృందాలు సమన్వయం చేసుకుంటున్నాయని చెప్పారు. ఇప్పటికే నిత్యావసరాలు, ఔషధాలు నేపాల్కు పంపింది భారతదేశం. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్తో బీహార్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. గోపాల్గంజ్, వైశాలి, సీతామఢి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు సరోవరం మార్గం మూసివేశారు. నేటి నుంచి నేపాల్ మీదుగా మానస సరోవర యాత్ర షెడ్యూల్ అయ్యింది. ఖాట్మండు, రసువగది, కీరుంగ్ల మీదుగా మానస సరోవర్ యాత్ర జరగనుంది. రసువగది వద్ద మానస సరోవరంకు రోడ్డు మార్గాలు మూసుకుపోయాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సరోవర్ యాత్రకు పదుల సంఖ్యలో బుకింగ్స్ అయ్యాయి. అయితే రేపు ఖాట్మండు నుంచి సరోవర్ యాత్రను నిలిపివేసినట్టు ప్రకటించారు. టూరిస్టులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని నేపాల్, టిబెట్ బోర్డర్ అధికారులు సూచించారు. నేపాల్ను ఈ స్థాయిలో వరదలు ఎందుకు ముంచెత్తాయి? కొండచర్యలు విరిగిపడ్డాయా? భూకంపం సంభవించడం వల్లే గ్లేషియర్స్ ముంచెత్తాయా? చైనా ప్రాజెక్టులు వాటర్ బాంబుల్లా విధ్వంసం సృష్టించాయా? నేపాల్, టిబెట్ వరద బీభత్సానికి కారణమేంటి? హిమాలయ దేశం నేపాల్లో మెరుపు వరదల బీభత్సానికి కారణాలేంటన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. భూకంపం, ఆ తర్వాత కొండ చర్యలు విరిగిపడ్డంతోనే భోటేకోషి నది ప్రళయానికి కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి మొదట వెల్లడించారు. కానీ భూకంపం సంభవించలేదని పలు విదేశీ సంస్థలు వెల్లడించాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తాజా విశ్లేషణల ప్రకారం ఎలాంటి భూకంపం సంభవించలేదని తేలింది. వర్షపాతం లేదా కరుగుతున్న మంచు కారణంగా భూమి లేదా మంచు అస్థిరపడి అది ఒక చైన్ రియాక్షన్కు దారితీసి ఉండవచ్చు అనేది ఒక ప్రధాన అంచనా. హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పుల కారణంగా హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. అయితే ఈ నిర్దిష్ట ఘటనలో గ్లేసియర్స్, దాని పాత్ర ఏమిటి అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొండ చర్యలు ఎక్కడ విరిగిపడ్డాయి? ఏవైనా హిమానీ నద సరస్సులు అకస్మాత్తుగా ఖాళీ అయ్యాయా? నది ఎక్కడ అడ్డుపడి ఉండవచ్చు అనే అంశాలతో పాటు ఇటీవల కురిసిన వర్షపాతానికి సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు శాటిలైట్ చిత్రాల ద్వారా అధ్యయనం చేస్తున్నారు. భూగర్భ శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం ఈ విపత్తుకు ప్రధాన మూలం ఎత్తైన పర్వత ప్రాంతంలో హిమానీ నదం అకస్మాత్తుగా కుప్పకూలడమే. వేలాది అడుగుల ఎత్తు నుంచి భారీ మంచుకొండ ఒక్కసారిగా విరిగిపడ్డంతో భారీ ఎత్తున మంచు, నీరు, శిథిలాల ప్రవాహం కిందకి దూసుకొచ్చింది. ఇది లోయలోని నదీ పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా దెబ్బతీసింది. మంచు, రాళ్ల భారీ ప్రవాహం లెండెకోల, భోటెకోషి నదులను ఒక్కసారిగా అడ్డుకుంది. నది ప్రవాహానికి తాత్కాలికంగా పెద్ద ఆనకట్టలు, అడ్డంకులు ఏర్పడడంతో నీరు నిలిచిపోయింది. ఆ తర్వాత ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ అడ్డంకులు కూలిపోవడంతో ఒక్కసారిగా అత్యంత వేగంగా భారీ ఉప్పెనలా నీరు దిగువ ప్రాంతాలపైకి విరుచుకుపడింది. హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో ప్రపంచ సగటు కంటే వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా హిమానీ నదాలు చాలా వేగంగా కరుగుతున్నాయి. 2000 సంవత్సరం నుంచి హిమపాతం, మంచు కరిగే వేగం రెట్టింపయ్యింది. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల వ్యత్యాసం పర్వతాల నిర్మాణాన్ని బలహీనపరిచి ఇలాంటి భారీ కుప్పకూలడాలకు దారితీస్తోంది. హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత యౌవన దశలో ఉన్న భౌగోళికంగా ఎంతో అస్థిరంగా ఉండే పర్వత శ్రేణులు. ఇక్కడి కొండలు మెత్తని రాళ్లు, మట్టి నిటారువైన వాలుతో కూడి ఉంటాయి. దీనివల్ల కొద్దిపాటి పర్యావరణ మార్పులు లేదా అంతర్గత ఒత్తిళ్లకే ఈ ప్రాంతంలో నేల అస్థిరపడి భారీ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం నిత్యం పొంచి ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాలు, పర్వత లోయలలో పెరుగుతున్న జనాభా, రోడ్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక కేంద్రాల నిర్మాణాలు ఈ ప్రాంతాలను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. సహజ సిద్ధమైన నీటి ప్రవాహ మార్గాలను ఇరుకు చేయడం లేదా మార్చడం వల్ల ఇలాంటి విపత్తులు సంభవిస్తుంటాయి. ఇప్పుడు నేపాల్లో జరిగింది అదే. ఎగువన చైనా చేపడుతున్న ప్రాజెక్టులు, భారీ నిర్మాణాలు ఈ విపత్తుకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష కారణం కానప్పటికీ పరోక్షంగా ఈ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడానికి, నష్టం తీవ్రత పెరగడానికి ఇవి కూడా ఒక కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టిబెట్ సరిహద్దు ప్రాంతాలలో చైనా భారీ రోడ్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. వాణిజ్య కేంద్రాల కోసం పెద్ద ఎత్తున సొరంగాల తవ్వకాలు, కొండ తొలగింపు పనులు చేపడుతోంది. ఆ ప్రాంతంలోని పెళుసైన నేల, పర్వతాల నిర్మాణం మరింత బలహీనపడుతోంది. దీంతో నదుల సహజ ప్రవాహానికి అడ్డుగా కట్టడాలు లేదా మౌలిక వసతులు నిర్మించడం వల్ల ఇలాంటి ఆకస్మిక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.
దీంతో నీటి ప్రవాహం మరింత ఉధృతమై విధ్వంసకర రూపం దాలుస్తోంది. అంతర్జాతీయంగా కూడా హిమాలయ ప్రాంతంలో చైనా చేపడుతున్న భారీ ఆనకట్టలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఈ ప్రాంతంలోని భౌగోళిక అస్థిరతను పెంచుతున్నాయని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా చైనా ఇవేవీ పట్టించుకోవడం లేదు. భారత్ను అష్టదిగ్బంధనం చేసేందుకే అన్నట్టుగా నేపాల్, టిబెట్లలో భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపడుతోంది. చైనా పెత్తనాన్ని అంగీకరించే ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్ పరిచే వాటి పర్యవసనాలను అనుభవిస్తున్నాయి నేపాల్, టిబెట్. నేపాల్ వరదలు భారతదేశానికి ముప్పుగా మారాయా? సరిహద్దు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? ప్రళయాలతో ఇప్పటికైనా నేపాల్ పాఠం నేర్చుకుంటుందా? నేపాల్, భారత్ల మధ్య దాదాపు 1751 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దు పంచుకున్నాయి. నేపాల్ నదులు ఉప్పొంగిన ప్రతిసారి ఈ బోర్డర్ స్టేట్స్ అల్లాడిపోతుంటాయి. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్తో బీహార్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. గోపాల్గంజ్, వైశాలి, సీతామణి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. గండక్, కోసి నదులకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. గండక్ నది ఉగ్రరూపం దాల్చడంతో వాల్మీకి నగర్ బ్యారేజీ 36 గేట్లను ఎత్తివేశారు అధికారులు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రిలీఫ్ కేంద్రాలను సైతం నేపాల్కు చేరుస్తున్నారు అధికారులు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ సీఎం సామ్రాట్ చౌదరితో మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలు కేవలం ఆ దేశానికే పరిమితం కాకుండా పొరుగున ఉన్న భారతదేశానికి కూడా తీవ్రమైన పర్యావరణ, భద్రత, ఆర్థిక ముప్పులను తెచ్చిపెడుతున్నాయి. హిమాలయాల నుంచి దిగువకు ప్రవహించే నదులు నేరుగా భారతదేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉండడంతో ఈ విపత్తు ప్రభావం మన దేశంపై పడుతోంది. నేపాల్ నుంచి భారత్లోకి ప్రవహించే కోసి, గండక్, ఘగరా, తీస్తా వంటి ప్రధాన నదులు ఒక్కసారిగా ఉప్పొంగే ప్రమాదముంది. ఇప్పుడు నదులు ఉగ్రరూపం దాల్చడంతో బీహార్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఉత్తరాఖండ్, సిక్కిం మరియు బీహార్ సరిహద్దు ప్రాంతాల్లోని జల విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలపై అకస్మాత్తుగా పడే నీటి భారం వల్ల వాటి భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. కొండ చర్యలు విరిగిపడటం వల్ల లక్షలాది టన్నుల మేర బురద, రాళ్లు, ఇసుక నదులలో కలిసి దిగువకు కొట్టుకొస్తాయి. ఈ భారీ పూడిక నదుల అడుగు భాగంలో పేరుకుపోవడంతో నదుల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల కొద్దిపాటి వర్షాలకు కూడా నదులు సులభంగా గట్లు తెంచుకొని పొలాల్లోకి, గ్రామాల్లోకి ప్రవహించే ప్రమాదముంది. ఇది వ్యవసాయ భూములను నిస్సారం చేస్తుంది. ఇలాంటి విపత్తుల సమయంలోనే ఇండో నేపాల్ సరిహద్దు సమన్వయం అత్యంత కీలకం. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహ సమాచారాన్ని ముందస్తుగా పంచుకోవడం ద్వారా భారత్ తన రాష్ట్రాలను అప్రమత్తం చేయవచ్చు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను సరిహద్దు జిల్లాలలో మోహరించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. నేపాల్ తాజా వరదలతో బీహార్, యూపీ సహా సరిహద్దు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. సహజ సిద్ధ ప్రకృతి నిలయమైన నేపాల్లో గతంలోని అనేక విపత్తులు ముంచెత్తాయి. 2024 వరదలతో 244 మందికి పైగా చనిపోయారు. 2014లో కొండ చర్యలు విరిగిపడి 156 మంది చనిపోయారు. ఇంకా 2024, 2012లోనూ భీకర వరదలకు భారీ సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. ఇందులో టూరిస్టులు సైతం ఉన్నారు. ఈసారి వరదలు మాత్రం కనీవిని ఎరుగని రీతిలో విరుచుకుపడ్డాయి. ప్రకృతి విలయాలను ముందస్తుగా అంచనా వేయడంలో నేపాల్ మరోసారి ఫెయిల్ అయ్యింది అనడానికి తాజా మెరుపు వరదలే నిదర్శనం. ఎగువన ఉన్న చైనా కూడా ఏమాత్రం అలర్ట్ చేయలేకపోయింది. క్షణాల్లో నేపాల్లోని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. నేపాల్ టూర్కు వచ్చిన పాపానికి పర్యాటకులు సైతం కొట్టుకుపోయారు. ఎందరు గల్లంతయ్యారో, ఎందరు ఏ కొండా కోణంలో చిక్కుకుపోయారో తెలియడం లేదు. ఇవే కాదు, ప్రకృతి విధ్వంసాన్ని ఆపలేకపోతోంది నేపాల్. టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా కావడంతో ఎడాపెడా పర్వత సానువుల్లో నిర్మాణాలు చేపడుతోంది. దీంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే. మొత్తానికి హిమాలయ దేశం మెరుపు వరదలతో అల్లాడిపోయింది. ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి, రోడ్లు తెగిపోయాయి, వందలాది నివాసాలు దెబ్బతిన్నాయి. నేపాల్కు అన్ని విధాలా అండగా ఉంటామని భారత్ భరోసా ఇచ్చింది. ఇప్పటి వరదలతోనైనా నేపాల్ గుణపాఠం నేర్చుకుంటుందో, చైనా హైడల్ పవర్ ప్రాజెక్టులను అడ్డుకుంటుందో, జీహూర్ అని దేశ ప్రజలను రిస్కులో పెడుతుందో.